చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఏ అయితే ఉద్యోగాలు పోతాయనడం సరికాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వ శాఖల పనితీరు, ఫలితాలు, లక్ష్యాలు, ప్రణాళికలపై మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇన్ని సవాళ్లు ఇదే మొదటిసారి. గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసం మనకు తెలిసిందే. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఎలా పరిపాలన చేశాడో చూసాం. దాని మూలంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను మళ్లించారు. 2047 నాటికి 15% వృద్ధి రేటు మన లక్ష్యం. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీఏ ఆలోచన అదే. ఫైళ్ల క్లియరెన్స్ రేటింగ్లు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు. సాక్షి వక్రాక్షి కారు కోతలు కూసినట్టు ఫైళ్ల క్లియరెన్స్ త్వరితగతిన జరిగితే ప్రజలకు సేవలు తొందరగా చేరతాయనే ఉద్దేశంతో ఆ రేటింగ్ నిర్వహించుకోవడమే కానీ మంత్రుల పనితీరు మీద కాదు, ఫైళ్ల క్లియరెన్స్ మీదే రేటింగ్ ఇచ్చుకున్నాము, దానికి ఎవరో ఇబ్బంది పడాల్సిన పని లేదన్నట్టు అన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకే రేటింగులు. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగు. గతంలో చూసాం కదా, జగన్ రెడ్డి సొల్లు పురాణం చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టిన ఆయన మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు, ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అలా కాకుండా కళ్ళబల్లి కౌరులు చెప్తే ఆ రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు కనుమరుగవడమే అన్నారు ముఖ్యమంత్రి గారు. మంత్రులు, అధికారులుగా ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం. లక్ష్య సాధనకు సమిష్టిగా చిత్తశుద్ధితో పనిచేద్దాం. మంత్రులు, కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు. వాట్సాప్లోనే అన్ని ధ్రువపత్రాలు, QR కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. శాఖలన్నీ డేటా లేక్తో అనుసంధానం కావాలి. ఐటీ, ఆర్జీఐ మంత్రి నారా లోకేష్ వెల్లడి. 2458 కోట్ల పెట్టుబడులు. ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలతో MOUలు. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్. మద్యం ఆదాయానికి గండి పడదు, పారదర్శకంగా చేస్తున్నామని చెప్పి కొల్లు రవీంద్ర గారు ఈ సందర్భంగా వెల్లడించారు. అధికారులు పదండి పల్లెలకు. స్వర్ణాంధ్ర విజన్ సాధనకు ప్రతి శాఖ నిర్దిష్టమైన టార్గెట్తో ముందుకు వెళ్లాలని, ప్రతి IAS అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇది 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్నాను. ఇన్ని ఆటుపోట్లు, ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు, ఇన్ని సవాళ్ళు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. గత పాలనలో చేసిన విధ్వంసానికి, అధికార దుర్వినియోగానికి వ్యవస్థల భ్రష్టు పట్టిపోయి వాటన్నింటినీ గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటూ పేర్కొంటూ, దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేసి ట్రాక్లో పెట్టేందుకు ఎఫెక్టివ్గా పనిచేశాం. ఇక స్పీడ్ పెంచాల్సిన తరుణం ఆసనమైంది. లక్ష్యాల సాధనకు ప్రభుత్వం పరుగులు తీయడానికి సన్నద్ధం కావాలి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవ్వి పొదురు కాక నాకేటి సిగ్గు, మళ్ళీ చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం మాయల మరాఠీ వేషాలు. అజ్ఞాత నుండి అకస్మాత్తుగా మీడియా తెరపైకి వచ్చి బుసలు కొడుతోంది వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల విధ్వంసాన్ని చూసే ప్రజలు మనకి మంచి మ్యాండేట్తో అత్యధిక సీట్లలో గెలిపించారని, వారికి సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పట్టాలెక్కించాల్సిన బాధ్యత మన మీదే ఉందని, సమయ పాలన చాలా అవసరమని, స్మార్ట్గా ఆలోచించండి, సమయానికి రండి అన్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది నిన్న. గతంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కలెక్టర్ సమావేశం పెట్టి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ప్రజావేదిక కూల్చివేలతో ఆయన పాలన మొదలుపెట్టాడు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఈ 8 నెలలు పూర్తయిన సందర్భంగా మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవటం, మనం చేసిన మంచి పనులు ఏంటి, ఈ గత 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినాక జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వస్తున్న పెట్టుబడులు ఏంటి, రాబోతున్న పెట్టుబడులు ఏంటి, పరిశ్రమలు, గ్రౌండ్ అయిని శంకుస్థాపన చేసుకున్న వాటి గురించి మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. గత పాలకులు చేసిన విధ్వంసాన్ని కూడా ప్రజలకు గుర్తు చేస్తూ మనం చేస్తున్న అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి గారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం పెట్టుకుందాం, పాలసీలు తయారు చేసుకుందాం, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన పాలకులుగా మనపై బాధ్యత ఉంది. ఇతరులపై ఆధారపడితే కొత్త ఆలోచనలు రావు. నేను ప్రతి 1 గంట లెక్కిస్తున్నాను.
90 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కేంద్రం పథకాలకు ఇచ్చిన నిధులు కూడా దుర్మార్గపు పాలన చేసి పక్కదారి పట్టించారు. అవి ఏం చేశారు అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 మనం విడుదల చేసుకున్నాం. 15% వృద్ధి రేటును సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వికసిత్ భారత్ 2047 ద్వారా ఏం చేయబోతుందో కేంద్రం తెలియజేసింది. 2047 నాటికి రాష్ట్రం అగ్రభాగాన ఉండేందుకు రాష్ట్రం చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ మనం కూడా డాక్యుమెంట్ విడుదల చేసుకున్నాం. అదే విజన్ 2047. 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. సమర్థవంతమైన నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగితే గ్రోత్ రేట్లో మార్పు ఉంటుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో 10 ప్రధాన సూత్రాలతో ముందుకెళ్తున్నాం. టెక్నాలజీని కూడా శాఖల విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని ఇల్లు, నీళ్లు, గ్యాస్, టాయిలెట్, ఇంటిపై సోలార్ వంటి సదుపాయాలు కల్పించాలి. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ చేసి హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇంత చేసుకుంటున్న గత పాలన విధ్వంసం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ -2.94లో ఉంది. ప్రతి సమస్య పరిష్కారానికి పాత పద్ధతుల్లో కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నిత్యం నేర్చుకోవడం అవసరం. అన్నీ తెలుసు అనే అహం ఉండకూడదు. కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగితో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. దస్త్రాల పరిష్కారంలో కొందరు 6 నెలలకు పైగా సమయం తీసుకుంటున్నారు. ఇది ఏ విధంగా సమర్థనీయం అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దస్త్రాల పరిష్కారంలో వేగం పెంచాలి. ఇటీవల విడుదల చేసిన ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ ర్యాంకులు విడుదల చేశాం. కేంద్ర బడ్జెట్ను మంత్రులు, కార్యదర్శులు అధ్యయనం చేసి ఆయా శాఖలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టుకోగలరో చూసుకోవాలి. కేంద్రం బడ్జెట్లో విడుదల చేసిన దాంట్లో 1% తెచ్చుకున్న అనేక కార్యక్రమాలు చేసుకోగలవని చెప్పి ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. మార్చి నెలాఖరులోపు అన్ని శాఖలు చేయాల్సిన ఖర్చులు చేయడంతో పాటు యూసులు విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ బడ్జెట్ను మనం ఉపయోగించుకుని మన రాష్ట్రంలో ఉన్న వనరులు వాడుకొని వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు రైతులకు అండగా నిలబడాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు. ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా రైతులు కూడా మార్పు చెందుతున్నారని, ఉద్యానవన పంటలు, హార్టికల్చర్, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ సాగుపై మొగ్గు చూపుతున్నట్టు, దానికి వారికి అండగా నిలబడాలని, వారికి సపోర్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. 1995లో ఐటీని అడాప్ట్ చేసుకున్నాము. 2025లో ఏఐని అడాప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని కార్యదర్శులకి, మంత్రులకి తెలియజేయడం జరిగింది. ప్రజలకు తాగునీరు అందించేందుకు కేటాయించిన జల్ జీవన్ మిషన్ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది. శాశ్వతంగా ఇంటింటికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల దాకా నిధులు రాబట్టుకున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంలో భాగంగా 15% గ్రోత్ రేట్, $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా $42,000 తలసరి ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. 1995 నుంచి 2024 వరకు ఉన్న సమాచారాన్ని తీసుకుంటే నాటి ఆలోచన విధానం, అమలైన పాలసీలతోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో భావితరాలు గుర్తుంచుకునేలా మన పాలసీలు, అమలు విధానం ఉండాలి. ఈ ఏడాది మీ శాఖల్లో ఏం చేయబోతున్నారనేది ముందుగానే నిర్దేశించుకోవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతి శాఖ పనిచేయాలి. గ్రామ, మండల స్థాయిలో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. నా నుంచి గ్రామ స్థాయి నాయకుడి వరకు, సిఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 కావాలన్నది నాతో పాటు పవన్ ఎన్డీఏ ఆలోచన. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగవుతున్నారు. చెప్పింది చేసి చూపించే వారే ముందుకు రాగలుగుతున్నారు. చేతల్లో చూపించే వారికే ప్రజల్లో మనుగడ ఉంటుంది. మంత్రులు, అధికారులుగా మీకు ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం లభించింది. అనుకున్న లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేద్దాం. ప్రజలకు సేవ చేద్దాం. త్వరితగతిన సేవా కార్యక్రమాలు అందేలా చూసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కార్యదర్శులకి, మంత్రులకి వివరించడం జరిగింది. సమస్యలు ఓపికగా వినండి. ప్రజా సేవకులు అన్న భావనతో వ్యవహరించాలి. పెన్షన్లు పంపిణీ చేస్తున్నా చెడ్డ పేరు ఎందుకు వస్తోంది? దబాయింపులు, దురుసు ప్రవర్తన సహించను. కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు హితవు. ప్రధానంగా గతంలో పెన్షన్లు ఎట్లా ఇచ్చారో చూసాం. ఇప్పుడు 1 తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం. కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా అమలు చేస్తున్నాం.
అయినా చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్గానే వారికి చెప్పడం జరిగింది. ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు, వారి సమస్యలను తీర్చే విధంగా ఉండాలి తప్ప అహంకారంతో, అహంభావంతో మాట్లాడడం కుదరదు, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఆయన చాలా సీరియస్గానే చెప్పారు నిన్న మీటింగ్లో. మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కానీ వారి మీద పెత్తనం చేయడానికి కాదు కదా వచ్చింది. ప్రజల డబ్బులతో, ప్రజలు కట్టిన పనులతో మనం జీతాలు తీసుకుంటున్నాం. ఆ జీతాలు తీసుకునే క్రమంలో వాళ్ళ కోసం మనం పని చేయకుండా వాళ్ళ మీద పెత్తనం చేయటం ఏంటి అన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సచివాలయంలో పబ్లిక్ పర్ఫెక్షన్పై సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. పింఛన్ల పంపిణీకి మనం 2 రోజులు సమయం పెట్టుకున్నామని, అయితే పింఛన్ల పంపిణీలో కొంతమంది లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని, దీనివల్ల మంచి చేస్తున్న ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. ముందు ప్రవర్తనలో మార్పు రావాలన్నారు. మనం అందరం ప్రజలకు జవాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని సూచించారు. మనం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామన్న భావన మనలో ఉన్నప్పుడు ప్రజలతో మనం ప్రవర్తించే తీరు ఒకలా ఉంటుందని, అలా కాకుండా ఇక్కడ నాదే పెత్తనం అనే ధోరణిలో ఉంటే మన ప్రవర్తన, సమస్యల పరిష్కరించే తీరు భిన్నంగా ఉంటుందన్నారు. మన వద్దకు వచ్చిన వారు తెచ్చిన సమస్యల్లో కొన్ని మనం పరిష్కరించేవి ఉంటాయి, కొన్ని మనం పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అయితే వాటన్నిటికంటే ముందు ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యలను ఓపికగా వినడం ప్రధానమన్నారు. అధికారుల పనితీరు అంచనా వేయడంలో వారి ప్రవర్తన చాలా కీలకంగా ఉంటుందని, దీన్ని గుర్తుంచుకుని అందరూ పనిచేయాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తిని మదింపు చేయడానికి ఒక వినూత్న పద్ధతిని అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బిగ్ డేటా వచ్చాక ఏ ఫంక్షనరీ ఏ విధంగా పనిచేస్తున్నారని, లోపాలు ఎక్కడున్నాయనేది మనకు ఒక అంచనా వస్తుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, చాలా సీరియస్గా, కటుగానే చెప్పారు అందరికీ. అలా కాదని చెప్పి ప్రజలతో ఇష్టానురీతిగా వ్యవహరిస్తే కుదరదో, ఊరుకోనని చెప్పి కూడా ఖరాఖండిగా చెప్పారు ఆయన.